హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం నిన్న పాలిటీ పీవైక్యూ సాల్వ్ చేసాం కదా. 2022 ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిన పాలిటీ పీవైక్యూ సాల్వ్ చేసాం కదా. ఈరోజు మెయిన్స్లో వచ్చిన పాలిటీ పీవైక్యూ సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ టైం ఆ అన్నకు జాబ్ వచ్చింది, ఈ అన్నకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వస్తే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ఊహల్లో మెడలు కట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ సైడ్కి అయితే రాకండి. లేదు, ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ను ఒకసారి అనలైజ్ చేయండి. ఇంకా దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చెక్ చేయండి. ఇంకా మీరు ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ మీ దగ్గర ఉన్న తర్వాతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక చాలా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళెవరో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, వీళ్ళెవరో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని చెప్పి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ సైడ్కి అయితే రాకండి. ఎండ్ ఆఫ్ ది డే నీకు జాబ్ రాకపోతే నీ లైఫ్లో చాలా వాల్యుబుల్ ఇయర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. సో ఇదన్నమాట. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అని పడింది అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో క్రింది వాణిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందింది? సో ఈ కింది వాణిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందింది? ఆన్సర్ ఆప్షన్ 3, క్యాబినెట్ మిషన్ ప్లాన్ వల్ల ఈ రాజ్యాంగ సభ అనేది రూపొందినది. అయితే ఈ రాజ్యాంగ సభ యొక్క ఫస్ట్ సమావేశం డిసెంబర్ 9, 1946 జరిగిందన్నమాట. దీని యొక్క తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా గారు అండ్ శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇదన్నమాట ఫస్ట్ సమావేశం డిసెంబర్ 9, 1946 జరిగింది ఈ రాజ్యాంగ సభ యొక్క సమావేశం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అయితే ఈ 1990 యాక్ట్ ద్వారా ద్వంద్వ పాలన అనేది ఏర్పడింది. సో ఇక్కడ ద్వంద్వ పాలన అంటే ఏంటో తెలుసు కదా. రెండు విధాలుగా పాలించడం అనమాట. ఇక్కడ పాలన అనేది కేంద్రం తీసుకొని ట్రేడింగ్ ఉంటుందిగా, ట్రేడింగ్ మొత్తం కంపెనీకి ఇచ్చేస్తుంది. సో అదే ద్వంద్వ పాలన అన్నమాట. అండ్ 1935 యాక్ట్ రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ మరియు సమైక్య విధానానికి పునాది వేసింది ఈ 1935 యాక్ట్. అండ్ ఈ 1935 యాక్ట్ నుంచే మన రాజ్యాంగంలో ఉన్న 70% అంశాలను స్వీకరించడం జరిగింది. వివిధ దేశాల నుంచి స్వీకరించాం, కానీ కొన్ని అంశాలను 70% అంశాలను ఈ 1935 యాక్ట్ నుంచి స్వీకరించామన్నమాట, మన రాజ్యాంగంలో ఉన్న అంశాలను. నెక్స్ట్ 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ రాజ్యాంగ సభ ఏర్పాటుకు సిఫార్సు చేసింది. సో అర్థమైంది కదా, ఇదే ఆన్సర్. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ సభ ఏర్పాటుకు సిఫార్సు చేసిందనమాట ఈ యాక్ట్. దీంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు? లార్డ్ ఫెది క్లారెన్స్ ఇంకా క్రిప్స్ అలెగ్జాండర్ అనేవారు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులుగా ఉన్నారు. అయితే రాజ్యాంగ సభకు సంబంధించి తొలి సమావేశం, రాజ్యాంగ సభ యొక్క తొలి సమావేశం డిసెంబర్ 9, 1946 జరిగిందనమాట. దీని యొక్క తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా గారు, శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇదన్నమాట. అర్థమైంది కదా. ఆన్సర్ వచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని 9వ భాగం దేని ద్వారా చేర్చబడింది? సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ భాగం చేర్చబడింది అని చెప్పి అడుగుతున్నారు. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది? అయితే ఈ 9వ భాగం దేనికి సంబంధించింది? పంచాయతీరాజ్కి సంబంధించింది అన్నమాట. సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్ట్ 9ని చేర్చారన్నమాట. సో 9వ భాగాన్ని చేర్చారు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. దేనికి సంబంధించింది? 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు సంబంధించింది అనమాట. ఈ 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు సంబంధించింది. ఎప్పుడు జరిగింది? 1992లో ఈ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. అండ్ 74వ రాజ్యాంగ సవరణ కూడా 1992లోనే జరిగిందనమాట. ఈ 74వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే మున్సిపాలిటీలకు సంబంధించింది. 73వ రాజ్యాంగ సవరణ ఏమో గ్రామ పంచాయతీలకు సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ ఏమో మున్సిపాలిటీలకు సంబంధించింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 73వ రాజ్యాంగ సవరణ అన్నమాట. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, సరైన సమాధానం 73వ రాజ్యాంగ సవరణ. చెప్పాను కదా, ఈ 73వ రాజ్యాంగ సవరణ అనేది 1992లో జరిగిందనమాట. సో పార్ట్ 9 చేర్చబడింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9 చేర్చబడింది. ఆర్టికల్స్ ఏంటి? 243 నుంచి 243O వరకు ఉన్న ఆర్టికల్స్ చేర్చబడ్డాయి. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ ఆర్టికల్స్ అన్నమాట. 243P నుంచి
243ZG వరకు ఉన్న ఆర్టికల్స్ మున్సిపాలిటీలకు సంబంధించినవన్నమాట. సో ఇది అన్నమాట ఈ ఆర్టికల్స్ ఏమో మున్సిపాలిటీలకు సంబంధించినవి, ఇవేమో గ్రామ పంచాయతీలకు సంబంధించినవి. సో పంచాయత్ రాజ్ గ్రామీణ స్థానిక సంస్థలకు వ్యవస్థకు రాజ్యాంగ హోదా అనేది కల్పించడం జరిగింది. పంచాయత్ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. మహిళలకు కనీసం 1/3 రిజర్వేషన్ మరియు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించారు. అయితే ఈ సవరణ అనేది 1992లో జరిగింది కదా, దీని అమలు మాత్రం 1993లో జరిగిందన్నమాట. 1993 ఏప్రిల్ 24న ఇది అమలులోకి వచ్చింది. 24th ఏప్రిల్ 1993 నుండి అమలులోకి వచ్చిందనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ గురించి కూడా చెప్పాను కదా, మున్సిపాలిటీలకు సంబంధించింది ఈ 74వ రాజ్యాంగ సవరణ. అయితే పట్టణ స్థానిక సంస్థలు లేదా మున్సిపాలిటీలకు సంబంధించింది అనమాట 74వ రాజ్యాంగ సవరణ. ఇంకా 86వ రాజ్యాంగ సవరణ విద్యా హక్కు చట్టానికి సంబంధించింది. 2009లో ఈ విద్యా హక్కు చట్టాన్ని చేశారు. 2009లో విద్యా హక్కు చట్టాన్ని చేశారు. సో ఈ విద్యా హక్కు చట్టం గురించి ఆర్టికల్ 21A ఉంటుంది. 6 నుంచి 14 సంవత్సరాల గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మరియు ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది అని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? సో అర్థమైంది కదా, రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుంది కదా. సో ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్లో ఉంటుంది? రాష్ట్రపతికి మంత్రి మండలి సలహాలను ఇస్తుంది కదా, మంత్రి మండలి సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటారు కదా. సో ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 74లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 73లో అయితే కేంద్రానికి ఉండే కార్యనిర్వాహక అధికార పరిధి గురించి ఆర్టికల్ 73లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 75లో ఏముంటుంది? ఆర్టికల్ 75లో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రి మండలిని నిర్వహిస్తారు కదా, అంటే మంత్రి మండలిని నియమిస్తారు కదా. సో అదంతా కూడా ఆర్టికల్ 75లో ఉంటుందన్నమాట. ఈ మంత్రి మండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. అది మొత్తం అంటే రాష్ట్రపతి మంత్రి మండలిని నియమించే పద్ధతి గురించి ఈ ఆర్టికల్ 75లో ఉంటుంది. ఈ మంత్రి మండలి మొత్తం లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. ఇంకొకటి ఈ ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్, కేంద్రంలో ఉండే అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఈ అటార్నీ జనరల్ ని కూడా రాష్ట్రపతి నియమిస్తారు. వీరు కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి. అటార్నీ జనరల్ కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి. సో వారి గురించి ఈ ఆర్టికల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 74. సో ఆర్టికల్ 74లో ఈ రాష్ట్రపతికి మంత్రి మండలి, ప్రధానమంత్రి మంత్రి మండలి ఇచ్చే సలహాల గురించి ఆర్టికల్ 74లో ఉంటుంది. సో మంత్రి మండలి ప్రధానమంత్రి సలహాలు ఇవ్వడం గురించి ఆర్టికల్ 74లో ఉంటుంది. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం గురించి ఆర్టికల్ 74లో ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి క్లారిటీగా. 74లో ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రపతికి సలహా ఇవ్వడం గురించి 74లో ఉంటుంది. ఆర్టికల్ 75లో ఏమని ఉంటుంది? ప్రధానమంత్రి సిఫార్సు మేరకు మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు, వారు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. ఇదంతా కూడా ఆర్టికల్ 75లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 76లో అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. సో వీరిని కూడా రాష్ట్రపతియే నియమిస్తారన్నమాట. వీరు కేంద్రంలో అత్యున్నత న్యాయాధికారి, అటార్నీ జనరల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 73 అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధి గురించి ఈ ఆర్టికల్ 73లో ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో భారత రాజ్యాంగ సంస్థను గుర్తించండి. సో భారత రాజ్యాంగ సంస్థలు ఉంటాయి, రాజ్యాంగేతర సంస్థలు కూడా ఉంటాయి. రాజ్యాంగ సంస్థలు అంటే ఏంటి, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటి, సో అవన్నీ కూడా నేను పాలిటీ సిరీస్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ రాజ్యాంగ సంస్థ అంటే వీటి గురించి రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంటుందన్నమాట. ఏదో ఒక ఆర్టికల్లో రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంటుంది రాజ్యాంగ సంస్థల గురించి. రాజ్యాంగేతర సంస్థలు అంటే వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఉండదు. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగేతర సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది పార్లమెంట్, ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళికా సంఘం, కేంద్ర నిఘా సంఘం, ఇంకా కేంద్ర సమాచార సంస్థ. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? ఏది రాజ్యాంగ సంస్థ? ఇక్కడ అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగ సంస్థ అవుతుంది. ఈ మూడు కూడా రాజ్యాంగేతర సంస్థలు. ఈ యొక్క అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగ సంస్థ అవుతుంది. అయితే ఈ అంతర్రాష్ట్ర మండలి గురించి ఆర్టికల్ 263లో ఉంటుంది. అర్థమైంది కదా, అంతర్రాష్ట్ర మండలి గురించి ఆర్టికల్ 263లో ఉంటుందన్నమాట. ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయం కోసం
ఈ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇక్కడ ప్రణాళికా సంఘం అంటే నీతి ఆయోగ్ అన్నమాట. నీతి ఆయోగ్ దీనికి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి ఉంటారు. సో ఈ ప్రణాళిక సంఘం స్థానంలోనే నీతి ఆయోగ్ వచ్చింది. 2015లో నీతి ఆయోగ్ వచ్చింది అనమాట. దీనికి చైర్మన్ గా దీనికి అధ్యక్షుడుగా ప్రధాని ఉంటారు. ప్రజెంట్ అయితే నరేంద్ర మోడీ దీని యొక్క అధ్యక్షుడుగా ఉన్నారు, నీతి ఆయోగ్కి అధ్యక్షుడుగా. అండ్ నెక్స్ట్ ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నమాట. ఇది రాజ్యాంగేతర సంస్థ అవుతుంది. అండ్ కేంద్ర సమాచార సంస్థ కూడా రాజ్యాంగేతర సంస్థ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో ఇక్కడ చూడండి, అంతర్రాష్ట్ర మండలి అనేది రాజ్యాంగ సంస్థ. సో అంతర్రాష్ట్ర మండలి గురించి ఆర్టికల్ 263లో ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం దీనిని ఏర్పాటు చేస్తారు. సో ఇదన్నమాట. ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్ 324లో ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ గురించి 280లో ఉంటుంది. యూపీఎస్సీ యొక్క ఏర్పాటు గురించి ఆర్టికల్ 315లో ఉంటుంది. ఇంకా ఇక్కడ రాజ్యాంగేతర చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంటో కూడా నేను క్లారిటీగా చెప్పాను కదా, వీటి గురించి రాజ్యాంగంలో ఉండదు. ప్రణాళిక సంఘం రాజ్యాంగేతర సంస్థ, దీని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందనమాట. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. సివిసి 2003 చట్టం ద్వారా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఇంకా సిఐసి ఆర్టీఐని 2005లో ఏర్పాటు చేశారు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు. సో వీటి గురించి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఉండదన్నమాట. సో వీటిని ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్ను ఎవరు నియమిస్తారు? సో ఎవరిని నియమిస్తారో నేను క్లారిటీగా పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు గవర్నర్, రాష్ట్రపతి టాపిక్ వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడకపోతే కంపల్సరీ మన పాలిటీ సిరీస్ ని చూసేయండి. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ని ఎవరు నియమిస్తారంటే ప్రతి రాష్ట్రానికి గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. రాష్ట్రపతి నియమిస్తారు, కానీ గవర్నర్లు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? అయితే కేంద్రంలో రాష్ట్రపతి ఉన్నట్టే రాష్ట్రంలో గవర్నర్ ఉంటారన్నమాట. అయితే అక్కడ రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ గవర్నర్ అయితే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అర్థమైంది కదా, గవర్నర్ ను నియమించేది రాష్ట్రపతి అయినప్పటికీ గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? భారత రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. వివిధ రాష్ట్రాల యొక్క గవర్నర్లను నియమిస్తారు. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ భారత రాష్ట్రపతి. సో ఈ గవర్నర్ ని రాష్ట్రపతి నియమిస్తారు అనేది ఎందులో ఉంటుందంటే ఆర్టికల్ 155లో ఉంటుంది. ఆర్టికల్ 155లో గవర్నర్ యొక్క నియామకం గురించి ఉంటుంది. ఇక్కడ చూడండి, రాష్ట్ర గవర్నర్ ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ప్రతినిధి. సో రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారు. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 153 ఏం తెలియజేస్తుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్పి ఆర్టికల్ 153 తెలియజేస్తుంది. ఆర్టికల్ 156 ఏం తెలియజేస్తుంది? గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి తెలియజేస్తుంది అన్నమాట. అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో కొనసాగుతారు, కానీ సాధారణంగా అయితే గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని అంటారు. ఇంకా ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ కు ఉండే క్షమాభిక్ష అధికారాల గురించి ఈ ఆర్టికల్లో ఉంటుంది. గవర్నర్ కూడా క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటాడు. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పార్టీ ఫిరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? సో పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మన షెడ్యూల్స్ ఉంటాయి కదా, షెడ్యూల్స్ లో దేంట్లో పొందుపరచబడింది అని చెప్పి అడుగుతున్నారు. సో నేను షెడ్యూల్ టాపిక్ కూడా చాలా క్లియర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్క షెడ్యూల్ మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకునేలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఏ షెడ్యూల్లో ఉంటుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్. సో అర్థమైంది కదా, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి 10వ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఇవి కూడా 2వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్ వేటి గురించి తెలియజేస్తాయో కూడా ఒకసారి చెప్తాను చూడండి. 2వ షెడ్యూల్ అంటే 2 కదా, 2 అంటే ఇక్కడ జీతం అనేది 2 పదాలు కదా. ఈ జీతం అనేది 2వ షెడ్యూల్, అంటే జీతభత్యాల గురించి ఉంటుంది. ఈ 2వ షెడ్యూల్లో అఫీషియల్స్ ఉంటారు కదా, కేంద్రంలో రాష్ట్రంలో అఫీషియల్స్ ఉంటారు కదా, వారి యొక్క జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో ఉంటుంది. నెక్స్ట్ 6వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ అంటే అమేతిమి రాష్ట్రాలు.
అమేతిమి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి ఈ 6వ షెడ్యూల్లో ఉంటుంది. అర్థమైంది కదా. అస్సాం, మేఘాలయ, త్రిపుర, తి అంటే త్రిపుర, మీ అంటే మిజోరాం రాష్ట్రాల గురించి ఈ 6వ షెడ్యూల్లో ఉంటుంది. 7వ షెడ్యూల్ అంటే ఏంటి? కేంద్ర రాష్ట్ర ఉమ్మడి. ఎన్ని పదాలు ఇవి? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు అనేవి టోటల్గా 7 పదాలు ఉన్నాయి కదా. వీటి గురించి 7వ షెడ్యూల్లో ఉంటుంది. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి అయితే 10వ షెడ్యూల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. సో ఈ పార్టీ ఫిరాయింపులు అనే ఈ టాపిక్ ను 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. 1985లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేర్చారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? రాజకీయ స్థిరత్వాన్ని కాపాడడం. సభ్యుడి అనర్హతపై తుది నిర్ణయం సభాపతి తీసుకుంటారు. సో ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారా ఒక వ్యక్తిని అంటే ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించరు, నిర్ణయం తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? స్పీకర్ లేదా చైర్మన్ తీసుకుంటారు. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అయితే ఇక్కడ ఉంది చూడండి, 2వ షెడ్యూల్ అయితే జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. అధికారాల జాబితాల గురించి తెలియజేస్తాయన్నమాట ఈ 7వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యం తన పౌరులందరి కోసం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రతను కల్పిస్తుంది అని ఎక్కడ ఉదాహరించబడింది? సో మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడే దాంట్లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. ఆదేశిక సూత్రాలకు సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆదేశిక సూత్రాలు. రాజ్యం తన పౌరులందరి కోసం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రతను కల్పిస్తుంది అనేది ఒక ఆదేశిక సూత్రంలో భాగం అన్నమాట. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల గురించి ఏ భాగంలో ఉంటుంది? ఆదేశిక సూత్రాల గురించి 4వ భాగంలో ఉంటుందన్నమాట. ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ ను మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. ఇంకా 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. 4A భాగంలో ప్రాథమిక విధుల గురించి ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి, ప్రాథమిక విధుల గురించి 4A భాగంలో ఉంటుంది, కానీ 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. సో ఈ ప్రాథమిక హక్కుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో ప్రిలిమ్స్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ పార్ట్ 4లో ఏముంటుంది? ఆదేశిక సూత్రాల గురించి ఉంటుంది. ఆదేశిక సూత్రాల గురించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి? ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి అన్నమాట. ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ ని మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించాం. అయితే ఆర్టికల్ 38 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహించడం మరియు సంక్షేమ రాజ్య స్థాపన గురించి. సో దీని యొక్క ఉద్దేశం అదే అన్నమాట, సంక్షేమ రాజ్యం యొక్క స్థాపన. ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. ఇవి కోర్టుల ద్వారా నేరుగా అమలు చేయలేం. అయితే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టు ద్వారా అమలు చేసుకోవచ్చు, కానీ ఆదేశిక సూత్రాలకు భంగం కలిగితే వీటిని మనం కోర్టు ద్వారా అమలు చేయలేమన్నమాట. నెక్స్ట్ పార్ట్ 4Aలో ప్రాథమిక విధుల గురించి ఉంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని 74వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో మనం 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పుకున్నాం కదా. దేనికి సంబంధించింది? 73వ రాజ్యాంగ సవరణ అనేది 1992లో జరిగింది. ఇది గ్రామ పంచాయతీలకు అంటే పంచాయతీరాజ్కి సంబంధించింది అనమాట. 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది. 4వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ రెండు కూడా 1992లోనే జరిగాయి. సో ఈ 74వ రాజ్యాంగ సవరణ అనేది మున్సిపాలిటీలకు సంబంధించింది అనమాట. అర్థమైంది కదా. 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించింది, 1992లో జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ 1992లో జరిగింది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. ఇక్కడ చూడండి, పట్టణ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలకు సంబంధించింది 74వ రాజ్యాంగ సవరణ అనేది. సో ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ 4Aలో చేర్చబడింది. పార్ట్ 4Aలో ఈ మున్సిపాలిటీల గురించి ఉంటుంది. ఇందులో ఆర్టికల్స్ 243P నుంచి 243ZG వరకు ఉన్న ఆర్టికల్స్ మున్సిపాలిటీల వివరాలు ఉంటాయి. ఈ ఆర్టికల్స్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ వీడియోలో గ్రామ పంచాయతీల గురించి చెప్పేటప్పుడు, ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తాయన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, 73వ రాజ్యాంగ సవరణ పార్ట్ 4 గ్రామ పంచాయతీలకు సంబంధించింది. సో ఈ రెండు కూడా అదే ఇయర్లో జరిగాయి, 1992లో జరిగాయి అనమాట.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్గా నియమించబడడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? సో గవర్నర్గా నియమించబడడానికి వారికి ఎంత వయస్సు ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. కేంద్రంలో అయితే రాష్ట్రపతిగా ఉండడానికి 35 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. రాష్ట్రంలో అయితే గవర్నర్గా ఉండడానికి 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ గవర్నర్గా ఉండడానికి ఉండే అర్హతలు ఏంటి? భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇదంతా కూడా ఆర్టికల్ 157లో ఉంటుందన్నమాట. ఆర్టికల్ 157 ప్రకారం గవర్నర్ కావడానికి కనీసం ఉండే అర్హతల గురించి తెలియజేస్తుంది. సో ఈ గవర్నర్ కావడానికి ఉండే అర్హతల గురించి తెలియజేస్తుంది అన్నమాట ఈ ఆర్టికల్. ఇండియన్ అయి ఉండాలి, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎవరు నియమిస్తారు గవర్నర్ని? రాష్ట్రపతి నియమిస్తారు. వీరు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు. కానీ నార్మల్గా ఎలా చెప్పుకుంటారంటే వీరి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పి అనుకుంటారు. సో ఇక్కడ ఉంది చూడండి, సాధారణంగా 5 సంవత్సరాలు వీరి యొక్క పదవీ కాలం. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ యొక్క నియామకం రాష్ట్రపతి చేతిలో ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట 2023 SI మెయిన్స్ లో వచ్చిన పాలిటీ PYQs. ఈ వీడియో మీ ప్రిపరేషన్ కి యూస్ అవుతుంది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.